మనం అందరం ఇట్లా చల్లగున్నాం కాబట్టి కమ్యూనిస్టులు అందరూ మన మీద దాడులు చేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిజంగా కూడా మనం అన్ని విధాలుగా అన్ని కోల్పోతున్నాం. ఒకటే అంశం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనకున్న హక్కులను కోల్పోతున్నాం, రాజ్యాంగ హక్కులను కోల్పోతున్నాం. ఎలా అంటే ఈరోజు మన గుళ్ళపైన దాడి చేస్తే మనం మాట్లాడలేని పరిస్థితుల్లో, మన గుళ్ళపైన దాడి చేసిన వారిని పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు పిచ్చి వాళ్ళు అంటున్నారు. అంటే ఇదంతా మనం వినుకుంటా ఊరుకుంటున్నాం కదా, వాళ్ళు ఇంకెక్కువ దాడులు చేస్తున్నారు. అదే కాకుండా ఆవుల పైన ఘోరమైన దాడులు జరుగుతున్నాయి. బక్రీద్ పండుగ ముందు నేను ఒక 15-16 సంవత్సరాల నుంచి గోరక్ష చేయడం జరుగుతుంది. గోరక్షలో ఎప్పుడు ఆవుల బండి పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొస్తే కేసులు చేస్తుండే. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని కుప్పతొట్టులు వేసినట్టు చేస్తున్నారు. ఎందుకంటే యాక్టులు ఉన్నాయి, అన్ని యాక్టులు ఉన్నాయని చట్టాలు ఉన్నాయని చట్టాలను పక్కన పెట్టి ఈ బక్రీద్ పండుగకు ఆవులను ఏదేచ్ఛగా వందలాది వేలాది ఆవులను మా కళ్ళ ముందే పోలీసులు మరియు అధికారులు, వెటర్నరీ అధికారులు, పోలీసులు తీసుకొని హైదరాబాద్ తరలించడం జరిగింది. ఈ విషయాన్ని చాలా చోట్ల మేము మాట్లాడడం జరిగింది. కానీ ఏం లాభం లేకుండా పోతుంది. ఎందుకంటే మనం మాట్లాడే మాటల్లో ఒకరో ఇద్దరో మాట్లాడుతాం, ఇట్లా యూనిటీగా మాట్లాడలేకపోతాం. ఫస్ట్ ఏం జరుగుతుందంటే మనం అందరం యూనిటీ కాకపోవడమే మన బ్యాడ్ లక్గా, మన దరిద్రంగా మనం భావిస్తున్నాం. ఎందుకంటే ఎవరో ఒకరు మాట్లాడే వరకు ఈరోజు ఆవులను పట్టుకోవాలని మన పిల్లలు చాలా మంది పోతుంటే వాళ్ళ పైన కేసులు అవుతున్నాయి. వాళ్ళని రౌడీలుగా చిత్రిస్తున్నారు, వాళ్ళను దేశ ద్రోహులుగా చిత్రిస్తున్నారు, వాళ్ళని రౌడీ షీటర్లుగా చిత్రిస్తున్నారు. ఆవు కోసం గోరక్ష చేసే వాళ్ళ పైన కేసులు, వందలాది కేసులైనాయి. రీసెంట్గా మొన్న మహేష్ వాళ్ళ పైన 20 మంది మీద కేసులైనాయి. వాళ్ళు రాత్రుల పూట వాళ్ళ ఇంటి సంసారాన్ని పక్కన పెట్టి నా గోమాత చనిపోతుంది, నా గోమాతను కాపాడుతానని పోతున్న వ్యక్తుల పైన కేసులు చేశారు. ఎక్కడ వెళుతుంది ఈ రాజ్యాంగం? ఎక్కడ పోతుంది తెలంగాణలో రాజ్యాంగం? రేవంత్ రెడ్డి గారు మీరు సార్ చెప్పినట్టు వాళ్ళ సారేమో పట్టుకొని తిరుగుతాడు, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. కానీ ఈరోజు తెలంగాణలో మాత్రం అది అమలు పరచలేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు ఎంఐఎం పార్టీ వాళ్ళు దర్జాగా మేము స్మగ్లింగ్లు చేస్తామని ఎమ్మెల్యేలు వచ్చి రోడ్ల పైన తిరుగుతున్నారు. వారిపైన కేసులు చేయని ఈ ప్రభుత్వం ఇవాళ హిందువుల పైన ఎందుకు కేసులు చేస్తుంది? ఈ తెలంగాణలో హిందువులకు చట్టాలు లేవా, న్యాయాలు లేవా? హిందువుల పైన ఎందుకు ఈ అణచివేత? దీనిపైన ఖచ్చితంగా చర్చ జరగాలి. ఎందుకంటే మనం మాట్లాడకుంటే రాబోయే రోజుల్లో మన పిల్లలకు అస్తిత్వాన్ని కోల్పోతున్నాం. మనం హిందువులుగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చేసింది ప్రతి ఒక్కరు కూడా హిందూవాదంతో ఉన్న వాళ్ళు తెలంగాణ రావాలని కొట్లాడడం జరిగింది. ఎంఐఎం పార్టీ ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో సపోర్ట్ చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో ఒక నాయకుడు వచ్చి రోడ్డు పైన నిలబడ్డాడు లేడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు కూడా ఏ రోజు కూడా తెలంగాణ రావాలని చెప్పి కొట్లాడిన లేరు. కానీ ఈరోజు తెలంగాణ రావాలి కొట్లాడి ఈరోజు తెలంగాణ ఉద్యోగంలో హిందువుల పైన కేసులు జరుగుతున్నాయి. మనం అందరం చూస్తాం. దయచేసి దీనిపైన పెద్ద చర్చ జరగాలి.